హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఇదైతే కొత్త ప్లేస్లో మన ఫస్ట్ వీడియో. ఇంకా బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేయలేదు, లైటింగ్ కూడా ఇంకా చేయాల్సి ఉంది. అండ్ థింగ్స్ అన్నీ రాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కూడా వస్తుందేమో. ఈ 1-2 రోజులైతే అడ్జస్ట్ కాండి. త్వరలోనే మొత్తం అంతా సెట్ చేస్తాను. ఎప్పట్లాగే మంచి క్వాలిటీ వీడియోస్ని అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకుందాం. ఫస్ట్ టెక్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ A21'Sని అయితే జూన్ 15న శాంసంగ్ ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇంతకుముందు మనకి త్వరలో ఇండియా లాంచ్ అని లీక్స్ వచ్చాయి. ఇప్పుడైతే వాళ్ళు అఫీషియల్గా ట్విట్టర్లో డేట్ని అయితే కన్ఫర్మ్ చేశారు. జూన్ 15న లాంచ్ అవబోతుంది. అండ్ దీనికి సంబంధించి ప్రైస్ కూడా లీక్ అయింది. 464GB వేరియంట్ని 17,000కి, 664GB వేరియంట్ని 19,000కి లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. 332GB వేరియంట్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే లేవు. ఒకసారి ఈ శాంసంగ్ గెలాక్సీ A21'S స్పెక్స్ చూస్తే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది. Exynos 850 ప్రాసెసర్తో వస్తుంది. 8nm ప్రాసెస్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వీళ్ళ కొత్త ప్రాసెసర్. మంచి విషయం. చివరికి వీళ్ళైతే వాళ్ళ మిడ్ రేంజ్ ప్రాసెసర్ని అయితే చేంజ్ చేశారు. వాళ్ళదే Exynos ప్రాసెసర్ అయినప్పటికీ ఈ ఫోన్ 110తో 1 UI 2.0తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 48MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కటర్లో 13MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ఫోన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే 17,000లో HD+ డిస్ప్లేతో అంటేనే కొంచెం కష్టం అని చెప్పాలి. చూడాలి Exynos 850 కొత్త ప్రాసెసర్ 8nm ప్రాసెస్పై బిల్డ్ అయిన ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనమైతే ప్రాక్టికల్గా అయితే టెస్ట్ చేయాల్సి ఉంది. బట్ HD+ కాకుండా వీళ్ళు ఫుల్ HD+ డిస్ప్లేని ఇస్తేనైతే ఇంకా బాగుండేది. చూద్దాం. 17th అయితే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఈ ఫోన్ గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి. టెక్నో స్పార్క్ పవర్ 2 అయితే టెక్నో ఫ్లిప్కార్ట్లో టీజ్ చేస్తుంది. వీళ్ళైతే ఒక బ్యానర్ని అయితే చూపెడుతున్నారు. లాంచింగ్ జూన్ 17 12 PM అని స్పార్క్ పవర్ 2 అని అయితే ఉంది. పవర్కి సక్సెసరే ఈ పవర్ 2 అయితే వస్తుంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీతో వస్తున్నట్లు వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. 10 minutes ఛార్జ్ చేస్తే 3 hours యూజ్ చేయొచ్చు అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ మరొక మంచి విషయం ఏంటంటే స్టీరియో స్పీకర్స్తో ఈ టెక్నో స్పార్క్ పవర్ 2 వస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రైస్ కూడా 9,999గా వస్తున్నట్లు వీళ్ళైతే ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అనౌన్స్ చేశారు. అండ్ రిమైనింగ్ వీళ్ళు రివీల్ చేసిన డీటెయిల్స్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో ఈ ఫోన్ అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. క్వాడ్ కెమెరాస్తో వస్తుంది. ప్రాసెసర్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. Android 10తో iOS 6.1తో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రీవియస్ పవర్ ఫోన్లో వీళ్ళు MediaTek Helio P22 ప్రాసెసర్ని యూజ్ చేశారు. దానికంటే బెటర్ ప్రాసెసర్ని ఈ ఫోన్లో యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ డీటెయిల్స్ మనకి జూన్ 17th అని తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ త్వరలోనే మరిన్ని ప్రొడక్ట్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని మాధవ్ సేత్ అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. ఎగ్జైటింగ్ అండ్ టెక్ ట్రెండ్ సెటర్ ప్రొడక్ట్స్ని త్వరలో లాంచ్ చేయబోతున్నామని అయితే తను ట్వీట్ చేశాడు. కెన్ యూ గెస్ వాట్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ వీ గోయింగ్ టు లాంచ్ అని అయితే అడిగాడు. చాలా ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. లీక్స్ ప్రకారం రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ని, రియల్మీ 55 ఇంచ్ టీవీని, అండ్ అంతేకాకుండా రియల్మీ బర్డ్స్ క్యూని వీళ్ళైతే రీసెంట్గా టీచ్ చేశారు. అండ్ రియల్మీ సౌండ్ బార్ 100W అవుట్పుట్తో ఉంటుందని వీళ్ళు ఆల్రెడీ రియల్మీ టీవీ లాంచ్ ఈవెంట్లో చెప్పారు కదా, దాన్ని కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా రియల్మీ 30W డాట్ పవర్ బ్యాంక్ను కూడా వీళ్ళైతే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ 26న మనకి రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అవుతుందని ప్రీవియస్లీ మనకైతే న్యూస్ వచ్చింది. అదే రోజు ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ వీళ్ళైతే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద రియల్మీ నుంచి మరిన్ని ప్రోడక్ట్స్ ఇదే మంత్ అయితే డెఫినెట్గా లాంచ్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ మనకి Asus నుంచి. Asus నెక్స్ట్ గేమింగ్ ఫోన్ Asus ROG 3 అయితే ఈ మధ్య లీక్స్లో ఉంది. లేటెస్ట్గా దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. 6.59 ఇంచ్ సైజ్ డిస్ప్లేతో ఈ Asus ROG 3 అయితే ఉండబోతుంది. 9.85mm థిక్నెస్తో 5800 mAh బ్యాటరీతో Android 10తో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ Asus ROG 3 అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ గేమింగ్ ఫోన్కి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. Motorola One Fusion Plusని రేపు వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. లాంచ్ కంటే ముందే వీళ్ళు కొన్ని స్పెక్స్ని అయితే టీజ్ చేశారు ఫ్లిప్కార్ట్లో. వీళ్ళు టీజ్ చేసిన దాని ప్రకారం సేమ్ యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ అయినట్టుగానే 64MP క్వాడ్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా 6.5 ఇంచ్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. HDR10 ఎనేబుల్డ్ డిస్ప్లే అని అయితే వాళ్ళు టీచ్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తున్నట్లయితే వీళ్ళు టీచ్ చేశారు ఫ్లిప్కార్ట్లో. యూరోపియన్ కంట్రీస్లో మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. వీళ్ళు ఇండియాలో 730G ప్రాసెసర్తో లాంచ్ చేయడం. అండ్ 5000 mAh బ్యాటరీ టర్బో పవర్ ఛార్జింగ్తో వస్తున్నట్లు కూడా వీళ్ళైతే
తీసేశారు. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో మనకి 64 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 16 MP పాపప్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తోటే వస్తుంది. వాళ్ళ కొత్త AI మై UXతో వస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది అనేది మనకి రేపు అయితే తెలుస్తుంది. మంచి ప్రైస్లో వస్తే పోకో X2, రియల్మీ X2 సరసన అయితే చేరుతుంది. ఒక మంచి ఆప్షన్గా చూద్దాం ఏం జరుగుతుంది అనేది రేపు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ త్వరలో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో ఒక ఫోన్ను తీసుకురాబోతున్నట్లు డిజిటల్ చార్ట్ స్టేషన్ అయితే తెలిపింది. అంతేకాకుండా సో కిల్లర్ ప్రైసింగ్తో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిపింది. అరౌండ్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 21,000 22,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి చైనాలో. మనకి ఆల్రెడీ తెలుసు మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ని ఐక్యూ Z1లో అయితే ఐక్యూ ఫస్ట్ టైం యూజ్ చేసింది. సో డైమెన్సిటీ 1000కి ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్, 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. అండ్ రెడ్మీ కూడా సేమ్ ఇదే రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఒక ఫోన్ని తీసుకురాబోతుందని ఇంతకుముందు అయితే మనం లీక్స్లో చూసాం. సో దాన్ని బట్టి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో రెడ్మీ త్వరలోనే ఒక ఫోన్ని 22,000 ప్రైస్ రేంజ్లో అక్కడ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇండియాలో కూడా మనం డైమెన్సిటీ 1000, డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో ఫోన్స్ని ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో Z1 ప్రోకి అయితే ఆండ్రాయిడ్ 10 స్టేబుల్ అప్డేట్ రోల్ అవుట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అప్డేట్ సైజ్ అరౌండ్ 3 GB అయితే ఉంది. ఎవరైనా వివో Z1 ప్రో యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ ఇండియా లాంచ్కి సంబంధించి రెగ్యులర్గా లీక్స్ వస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా రియల్మీ CMO ఫ్రాన్సిస్ వాంగ్ అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశాడు. తనైతే ఒక ఫోటోని పోస్ట్ చేసి, ఇఫ్ దిస్ ఈజ్ 20x జూమ్, హౌ వుడ్ 60x జూమ్ లుక్ లైక్ ఫ్రమ్ అప్కమింగ్ రియల్మీ X3 అని అయితే ట్వీట్ చేశారు. సో 20x జూమ్తో ఇమేజ్ ఇలా ఉంటే సో 60x జూమ్తో ఎలా ఉంటుంది అని అయితే తను ట్వీట్ చేశాడు. సో రియల్మీ X3 కూడా 60x సూపర్ జూమ్ని సపోర్ట్ చేస్తున్నట్లయితే సో తను పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ని బట్టి, తన ట్వీట్ని బట్టి అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా అప్కమింగ్ రియల్మీ X3 అని అన్నాడు. ఆ లెక్కన ఇండియాకి రియల్మీ X3 త్వరలోనే రాబోతుందని కూడా తెలుస్తుంది. రియల్మీ X3 స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్కి లీక్స్ ప్రకారం ఒక కెమెరా డిపార్ట్మెంట్లోనే కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో రియల్మీ X3 స్పెక్స్ చూస్తే మనకి రియల్మీ X3 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. 4200 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6GB 8GB 12GB 3 ర్యామ్ వేరియంట్స్లో, 64 128 256 3 స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 64 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సో 12 MP లేదా 13 MP 2x టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే 60x హైబ్రిడ్ జూమ్ని సపోర్ట్ చేయొచ్చు. అండ్ 2 MP మ్యాక్రో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 16+8 MP కెమెరా ఉంటుంది ఈ రియల్మీ X3లో. సూపర్ జూమ్ ఎడిషన్లో మనకి ఈ టెలిఫోటో లెన్స్ ప్లేస్లో పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 16 MP ప్లేస్లో 32 MP కెమెరా ఉంటుంది. రిమైనింగ్ స్పెక్స్ అన్ని రెండిట్లో ఒకేలా ఉంటాయి. సో త్వరలోనే మనం రియల్మీ X3 ఫోన్స్ని అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే విధంగా సో రియల్మీ CMO పోస్ట్ చేస్తున్న ట్వీట్ అయితే ఉంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ అది త్వరలో తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ముగించే ముందు ఈరోజు మార్నింగ్ నేను అసస్ వివో బుక్ సంబంధించి అన్బాక్సింగ్ అయితే చేశాను. i5 8th జనరేషన్ ప్రాసెసర్తో 2GB డెడికేటెడ్ NVIDIA గ్రాఫిక్ కార్డ్తో ఆ ల్యాప్టాప్ అయితే 40,000లో ఉంది. సో రెగ్యులర్గా 45,000 పైన ఉండేది, ఇప్పుడైతే 41,000 ప్రైస్ రేంజ్లో అటు ఇటు అయితే అవుతుంది. సో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో 40,000 ప్రైస్ రేంజ్లో i5 8th జనరేషన్ ప్రాసెసర్తో ఒక ల్యాప్టాప్ కావాలంటే ఒకసారి అయితే ఆ వీడియోని చెక్ చేయండి, మీకైతే యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.